మేము పార్టీ మారలేదు, అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాం. సభాపతి నోటీసులకు జవాబులిచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు, వారి సమాధానాలను ఫిర్యాదుదారులనే భారత ఎమ్మెల్యేలకు పంపిన స్పీకర్. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాను. ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారు. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుకున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో ఒప్పుకున్నాను. పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు అని దాదాపు ఇదే తీరున 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణలు ఇచ్చినట్టు తెలియవచ్చింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన వివరణలో, నేను ఇప్పటికీ భారత సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తున్నా. మా ఇంట్లో కార్యాలయంలోనూ కేసీఆర్ ఫోటో ఉంటుంది. నా ట్విట్టర్ హ్యాండిల్లోనూ భారసానే ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కొందరు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడితే వారిపై చట్టపరంగా ఫిర్యాదు చేశా. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిసి నేను పార్టీ మారలేదని చెప్పాను. సంబంధిత ఫిర్యాదు కాపీని నేను కేటీఆర్ ను కలిసిన ఫోటోను జతపరుచుతున్నా అని స్పీకర్ కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నట్లు తెలిసింది. సో చూశారు కదా, 8 మంది అయితే నేను పార్టీ మారలేదు అంటున్నారంట. ఇంకొకరు ఎవరు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, నేను ఇంకా భారసాలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ చేరలేదు. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కోసం నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళాను, రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్తే మర్యాదపూర్వకంగా సీఎం స్థాయి వ్యక్తి, ఒక రాష్ట్రానికి సీఎం ముఖ్యమంత్రి అయిన ఆయన నాకు కండువా కప్పితే నేను వద్దనాలా, తిరస్కరించాలా? అందుకు తిరస్కరించలేదు. కండువా కప్పుకున్న మర్యాదపూర్వకంగా కండువా అంత మాత్రాన నేను పార్టీ మారదేనని వివరణ ఇచ్చారంట. సరే, నమస్తే తెలంగాణ చూసుకుంటే ప్రధానంగా వేటుపై వెరుపు, ఓటమి జడుపు, అనర్హత నీడలు, అంతులేని భయాలు, అలవోకగా వద్దాలు, బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఫిరాయింపు, ఎమ్మెల్యేల బుకాయింపు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట. స్పీకర్ నోటీసుకు 8 మంది ఎమ్మెల్యేల సమాధానం, అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆపసోపాలు, ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే 3 రోజుల్లో చెప్పాలన్న సభాపతి కార్యాలయం, ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేఖలు. కన్న తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన జంపు జిలానీలకు వెన్నులో వణుకు మొదలైంది. ఎన్నుకున్న ప్రజలు తీర్పును మోసగించి గోడ దూకిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారమే పరమవధిగా కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనర్హత వేటు తప్పదని ఆందోళన మొదలైంది. భవిష్యత్తుపై భయం పట్టుకున్నది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉప ఎన్నికలు ఖాయమని, తాము ఓడిపోవడం అంతకన్నా ఖాయమని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గ్రహించినట్టు తమ భవిష్యత్తుపై చీకట్లు అలుముకున్నాయని వారికి అర్థమైంది. అనర్హత వేటును తప్పించుకునేందుకు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని బుకాయిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరి కండువాలు కప్పుకున్న వాళ్ళు అభివృద్ధి కోసమే సీఎం ను కలిశామని నిస్సిగ్గుగా దబాయిస్తున్నారు. సేమ్ ఈనాడులో మనం చూసాం కదా, అదే వీళ్ళు కొంచెం వీళ్ళ వివరాలు రాస్తారు కదా, ఇట్లయినా వాళ్ళ పేపరే కదా. సో చూసారు కదా, ప్రధానంగా ఈరోజు వార్తలు చూసుకుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అని పేరు పెట్టారు. నేను చెప్పొద్దు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సభాపతి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు ఇచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుసారంగా. సో ఆ నోటీసులు తీసుకొని సమాధానాలు, వివరణ ఇవ్వాలని సభాపతి కోరగా వారు చెప్పారంట, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, కాంగ్రెస్ లో చేరలేదు, మేము అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళు మర్యాదపూర్వకంగా మాకు కండువాలు కప్పారు, మేము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నాం, కాంగ్రెస్ వాళ్ళం కాదు, మా ఇంట్లో, మా ఆఫీసులలో, మా కార్యాలయాల్లో, మా ఒంట్లో, మా నీడలో అన్నింటిలో కేసీఆర్ గారి ఫోటో ఉందని వివరణ కూడా ఇచ్చారంట. మళ్ళీ వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణ ఎవరైతే కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో, పిటిషనర్ ఉంటారో వాళ్ళకి ఆ వివరణ వీళ్ళు ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి సభాపతి కూడా పంపించారని తెలుస్తుందని ఈనాడులో మన నమస్తే తెలంగాణలో రాశారు. మళ్ళా నెక్స్ట్ గౌరవ కోర్టు, ఉన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఏం చేస్తుందో ఈ కేసులో మనం చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల కోసం బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారు 2014-15లో, మళ్ళా 2018-19లో. మళ్ళా ఆ ఆనవాయితీ మొదలు చేసింది ఎవరు తెలంగాణలో? 2014లో చేసింది ఎవరు? 15లో చేసింది ఎవరు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో వచ్చిన ఎమ్మెల్యేలు ఎంతమంది? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో వచ్చిన ఎమ్మెల్యేలు ఎంతమంది? బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో వచ్చిన ఎమ్మెల్యే ఎంతమంది అనేది అన్ని డేటా ప్రజలకి తెలుసు, మీకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు. దాని మీద ఒక డిబేట్ పెడదాం మనం. వాళ్ళు చేస్తే ఒక న్యాయం, వీళ్ళు చేస్తే ఒక న్యాయం అనేది ఉండదు.
అప్పుడు పార్టీ మారిన వాళ్ళకు కూడా ఒకవేళ కేసు అయితే సుప్రీంకోర్టులో ఇది క్రిమినల్ కిందకు వస్తుంది, ఇది 420 కిందకు వస్తుంది, లేకపోతే ఇది ప్రజల్ని మోసం చేసేటట్టు ఉంది అని పార్టీలకు మోసం చేసేటట్టు ఉందంటే అది కూడా మోసమే. అప్పుడు చేసింది కూడా మోసమే. ఇప్పుడు వేరే పార్టీలు అప్పుడు టీడీపీ బీఫామ్ తీసుకొని పోటీ చేసి టీడీపీ ఓటు బ్యాంక్ ఉందని టీడీపీ క్యాడర్తో ఓటేపించుకొని టీడీపీకి నచ్చిన వాళ్ళతో టీడీపీ ప్రజలు టీడీపీ ఓటర్స్ ఉంటే సరే టీడీపీ క్యాండిడేట్ అని ప్రజలు ఓటేశారు. మళ్ళీ తీసుకున్న తర్వాత టీడీపీ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం బీఆర్ఎస్ పంపించారు. అయితే అప్పుడు టీడీపీని మోసం చేసినట్టే కదా. టోటల్లీ టీడీపీకి తెలంగాణలో సర్వనాశనం చేశారు. మళ్ళా ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్తే ఇప్పుడు బాధ వేస్తుంది మనసులో, అది సెటైర్లు వేస్తుంది మళ్ళీ దాని మీద. సరే మనం చేసిందే మనకు వస్తుంది, కర్మ ఎక్కడ పోదు, తగులుతుంది. సరే ఉన్నత అన్నది గౌరవ సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మనం ఏం దాని మీద కామెంట్ చేయొద్దు, ఎందుకంటే మనం గౌరవిస్తాం కోర్టులని, న్యాయవాదుల్ని, జడ్జి గారిని. ఫైనల్గా ఏం తీర్పు వస్తుందో చూద్దాం. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.